ఖుషి సాగర్ 277. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి గోపీ ఫ్రైకి కావాల్సినది ఫస్ట్ గోపీ ఇలా కట్ చేసుకొని నేను బాయిల్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని చూపిస్తున్నా. బాయిలింగ్ విషయం అందరికీ తెలుసు కాబట్టి అది స్కిప్ చేసేసిన. దాని తర్వాత ఒక ప్యానెల్ తీసుకొని మనం అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం ఏవైతే గోపీని బాయిల్ చేసి పెట్టుకున్నామో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆయిల్లోకి వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఆయిల్లో వేసేసుకున్నాం. అన్నీ ఎట్ ఏ టైం పట్టాయి కాబట్టి కొన్ని యాడ్ చేస్తాం. ఈ గోపీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇలానే ఉంచాలి. వన్స్ గోపీ కలర్ చేంజ్ అయినాక మనం రిమూవ్ చేయొచ్చు. నాకు గోపీ ఫ్రై అంటే చాలా 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 ఇష్టం అండి. మీలో మీకు ఎంతమందికి గోపీ ఫ్రై ఇష్టమో నాకు చెప్తారా? ఎలా చెప్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క మెసేజ్ చదువుతా. నాకు చాలా ఇష్టం గోపీ ఫ్రై. గోపీతోని ఇంకేమేమి రెసిపీస్ చేసుకోవాలనో అది కూడా తెలపండి. గోపీ టమాటా వేసి కూడా చేస్తారు కానీ ఇంకా వెరైటీస్. గోపీ మంచూరియా తెలుసు, గోపీ టమాటా వేసి చేసుకోవచ్చు, గోపీ ఫ్రై కూడా చేయొచ్చు. ఇంకేమైనా వెరైటీస్ ఉన్నాయా తెలిస్తే అది కూడా తెలపండి. ట్రై చేస్తాను నెక్స్ట్ టైం. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసేసుకోవాలి ఒక బౌల్లోకి. ఇలా అవుతుంది. దాని తర్వాత ఇంకొన్ని ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేస్తాం సేమ్ ఆయిల్లోకి. ఇవి అయ్యేలోపు మనం అప్పటిదాకా ఆనియన్ కట్ చేసుకుందాం. ఇలా ఆనియన్ కట్ చేసుకొని ఇలా అవి అయిన తర్వాత అవి కూడా సేమ్ బౌల్లోకి తీసేసుకుందాం. తర్వాత సేమ్ ఆయిల్లోకి మనం ఆనియన్ అనేది యాడ్ చేసుకుందాం. అవి చూపించినప్పుడు చాలా అనిపిస్తాయి గోపీ, కానీ వన్స్ మనం ఆయిల్లో హీట్ చేసిన తర్వాత కొన్ని అయిపోతాయి. ఇది ఆయిల్. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ కూడా బ్రౌనిష్ కలర్లో వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. తర్వాత మనం పసుపు, తగినంత కారం, సాల్ట్, ఫ్రై చేసుకున్న గోబీని యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.